అసలు సోషల్ మీడియా మొత్తము మీ సైడే పరిగెత్తుతుందని చెప్పుకోవచ్చా? తప్పకుండా. హోలేసా 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 హోలే హోలేసా ఏటైందే గోదారమ్మ ఎందుకీ బుల్లికి పాటు గగురు పాటు. ఒక హనుమంతుడు పాట పాడినందుకు అసలు సజ్జనర్ సార్ నుంచి ఒక కమెంట్స్, చాలా మంచి కమెంట్స్ వచ్చినాయని విన్నాను. ఫస్ట్ ఇదే శ్రీ ఆంజనేయం సాంగ్ ఆయన అక్కడ చూసారంట. అది నాకు సండే రోజే తెలిసింది. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమోగనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక పదులిచ్చి ఆదుకునుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా. ఇంట్లో ఫస్ట్ పాడారు కదా పాట, తర్వాత స్టూడియో దాకా ఎలా వెళ్ళిందన్న మీ పాటలు జర్నీ ఎలా సాగింది? పలాస 1978 అనే మూవీ ఒకటి వస్తుంది, అందులో నువ్వు ఒక టైటిల్ సాంగ్ వాడాలి అంటే సరే సార్ అని చెప్పాను. నేను మా డైరెక్టర్ గారు మేమందరం కలిసి డిస్కషన్ చేసుకొని నీకు చెప్తానని చెప్పారు రఘుకుంజ సార్. ఒకసారి పాడండి నా పాట. ఒక తాయిను ఇను సబుతాయిను ఇను మావో రే వైవో జముకుల కొండని వాయింతనా, తేకురు కొండని చూపించనా, ఏటికి అవతల ఏపుగా ఎదిగిన పచ్చాని సౌభాగ్యం, జీడి తోటల సింగారాలు, ఆ ఎర్ర చెరువు ఎగిరే కొంగల కోలాటాలు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? రాజు. అతని పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేదే ఒకటే, పాటలు. తన పాటలు పాడుతుంటే అసలు ఇంకా వినాలి అనిపిస్తుంటుంది. తన స్పెషాలిటీ ఏంటి అని అంటే చేతితోనే వాయిస్తుంటాడు. మ్యూజిక్ అనేది ఎంతో వైరల్ అయిపోయిండు. ఎలా అనేది అన్న మాటల్లోనే తెలుసుకుందాం. ఎక్కడ వైరల్ అయిందని అనుకుంటారా? మనం చాలా మందికి చూస్తున్నాం ఇప్పుడు ఇన్స్టాలో చాలా వైరల్ అయిపోయింది అన్న వీడియో మాత్రం. బస్సులో వెళ్తుంట వీడియో అయితే అందరికీ తెలిసిన వీడియో. తనకి కళ్ళు లేకున్నా కానీ అన్న పాటలు పాడడం అనేది చాలా గ్రేట్. అసలు తను ఎలా నేర్చుకుండి ఈ పాటలు? తను మొట్టమొదట పాట ఇక్కడికి వెళ్ళి ఎవరి స్ఫూర్తితో ఈ పొజిషన్కి వచ్చిండో ఒక్కసారి అన్నగారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అండి. ఎలా ఉన్నా? బాగున్నా అండి. అన్న, అసలు సోషల్ మీడియా మొత్తము మీ సైడే పరిగెత్తుతుందని చెప్పుకోవచ్చా? తప్పకుండా. అంతే కదా. ఎక్కడ చూసినా అసలు ఎక్కడ చూసినా సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు మీవే కనిపిస్తున్నాయి, యూట్యూబ్ లో పోస్టులు చూసినాం అనుకో, షార్ట్స్ చూసినాం అనుకో, మీవే కనిపిస్తా. అసలు మొత్తం యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరూ మీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు. అవును, అంతేనా? వెయిట్ చేస్తున్నారు, ఆల్రెడీ వస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అని అందరికి ఇప్పుడు మీరు తెలియడం అనేది? చాలా బాగుంది. మామూలుగా ఏంటంటే ఒకప్పుడు ఇతనంటే నేనంటే ఎవరికి తెలియదు. అవును, మామూలుగా ఈ ఊరంటే కూడా ఎవరికి తెలియదు. బట్ మీ ద్వారా మీ ఛానల్స్ ద్వారా ఇంతమంది రోజు వస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ ఊరు తెలుసుకొని, అంటే తెలియని వాళ్ళు మరీ తెలుసుకొని వస్తున్నారు. మీకు ఇంకో విషయం తెలుసా? ఈ ఊరు ఎవరికి పలకడానికి రాదు. గమ్స్మీ కూడా అంటే ఎవరికి పలకడానికి రాదు. రాదు, పలకడానికి రాదు. మీకు పలకడానికి వచ్చింది అమ్మయ్య, చాలా థ్యాంక్స్. ఎందుకంటే మామూలుగా పలకడానికి రాదు ఎవరికి. నేను ఎవరినైనా సిటీలో లొకేషన్ బుక్ చేయమంటే రాదు. అలాంటిది ఇంతమంది ఇక్కడ ఊరికి వస్తున్నారంటే నా ద్వారా, అలాగే పెట్టిన ఈ యూట్యూబ్ ద్వారా నిజంగా మామూలుగా కాదు. అందరు ఇలా వస్తున్నారంటే అసలు ఒకే ఒక్కరు శిల్ప గారు. ఆవిడ పెట్టిన ద్వారా, ఆవిడ ద్వారా మీరు ఇక్కడికి ఇటు వస్తున్నారు మీరందరూ. బట్ ముందు ఆవిడ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆమె పెట్టినందు వల్లే కదా. అంతే, ఓవరాల్గా ఇప్పుడు బస్సులో కండక్టర్ గారు పాడమన్నారు, నేను పాడాను. పాడిన తర్వాత ఆవిడ మళ్ళీ రెండోసారి వచ్చి నా దగ్గరికి వచ్చి ముందు సీటుకు వచ్చి మళ్ళీ నా అదే పాట పాడించుకొని వీడియో తీశారు. వీడియో తీసి పెట్టేశారు. ఏ రోజు అది? శనివారం నైటే పెట్టారు ఆవిడ. అంతే, ఆదివారం కల్లా చూసేశారు అందరూ. అంటే తనే పెట్టింది కానీ మీ ఇష్టపూర్తిగా మీరు ఏం పెట్టలేరు? లేదండి, నా ఇష్టపూర్తిగా ఏం లేదు, అది ఆవిడే పెట్టారు.
ఓకే. ఆవిడ ఇష్టపూర్వకంగా ఆవిడే పెట్టారు మరి. ఆవిడ పెట్టిన తర్వాత ఇంకా రోజు ఇంటర్వ్యూలు, ప్రతిరోజు. నేను స్టూడియోకి పిలిచేవాళ్ళు స్టూడియోకి పిలుస్తున్నారు, ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అసలు అన్న మొత్తం చాలా బిజీ అయిపోయింది రాజుగారు అయితే. అంటే ఇంతకుముందు ఖాళీగా ఉన్నాడు, ఇప్పుడు చాలా బిజీ అయ్యాడంటే దానికి కారణం ఎవరు? ఆవిడే కదా. అంతే అంతే, తన గొప్పతనం అదొకటి చేసిన హెల్ప్ అది. తను ఇప్పుడు మిమ్మల్ని తనే బయటికి తెచ్చిందని చెప్పుకోవాలి. అవును అవును అవును, ఎందుకంటే తను లేకపోతే నేను ఇలా మీరు ఇంతమంది వచ్చేవాళ్ళు కాదు కదా. అవును, తెలియదు ఎవరికి తెలియదు కదా, ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు మీ అందరికి తెలిసేదా? మీరు అందరు వచ్చేవాళ్ళ? పోనీ ఈ ఊరు పేరు పలకడానికి ఎవరికైనా వచ్చేదా? రాదు. మరి ఇంతమంది ఎందుకు వస్తున్నారు? ఈ ఊరు ఇదో విలేజ్, ఇదో మారుమూల గ్రామం. ఈ గ్రామానికి ఎవ్వరూ రారు. అలాంటిది ఆమె ద్వారా మీరు ఇంతమంది వస్తున్నారంటే దానికి కారణం ఏంటి? ఆవిడ గొప్ప, ఇప్పుడు ఆమె గొప్పతనమే కదా. అంతే అన్న. మరి అదే అన్న, మీకు ఇంత మంచి పేరు తీసుకొచ్చిన పాటతోని ముందు ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. ఎస్. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమముగనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక పదులిచ్చి ఆదుకునుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా, రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. అమ్మల్లి నన్ను పెంచింది ఈ పల్లె సీమ, నాన్నల్ని నడిపించింది ఊరంత ప్రేమ, అమ్మల్ని నన్ను పెంచింది ఈ పల్లె సీమ, నాన్నల్ని నన్ను పెంచింది ఊరంత ప్రేమ, ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ స్నేహ బంధం నా చిట్టి జన్మం, అన్ని సొంతైనే అంత అయిన వాళ్ళే ఈ ప్రేమ బంధం, నా పూర్వ పుణ్యం బతుకంతా ఇది తీరే రుణమా, రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. అన్న, అసలు మాటలు వస్తలే అన్న, మీ పాట వింటుంటే అసలు మొత్తం అసలు సినిమాలో మునిగిపోయినట్టు అనిపిస్తుంది. ఒక సెన మీరు పాట పాడుతుంటే అలా. థ్యాంక్ యూ అండి. అసలు అంత బాగా పాడారు పాటనైతే. అని అసలు ఈ కళ మీ నుంచి అసలుకి ఫస్ట్ ఎలా తెలిసిందన్న? మీ దాంట్లో ఈ కళ ఉందని ఎవరు బయటకు గుర్తించారు అసలు? చిన్నప్పుడు ఎవరు బయటికి గుర్తించలేదండి, నేనే అనుకున్నా. మీరు పాట పాడుతున్నారు కదా, ఇలా ఇంకా మంచిగా పాడుతున్నారు అని ఎవరైనా ఒక ఇన్స్పిరేషన్ వల్ల మీరు ఈ పొజిషన్కి వచ్చిండొచ్చు కదా. ఇప్పుడు మామూలుగా ఏంటంటే నా చిన్నప్పుడు నేను చెప్తున్నాను కదా, నా చిన్నప్పుడు నేను పాటలు పాడాలి అని చెప్పేసి నాకు ఐడియా ఎవరు ఇవ్వలా. నేను నా ఓన్గా మా చుట్టుపక్కల టేప్ రికార్డు వినేవాడిని, ప్రతిరోజు అలా వింటూ ఉండేవాడిని. అదే సంవత్సరం 1999, 5 ఏళ్ల క్రితం మాట ఇది, అర్థమైందా? నేను ఆ టైంలో ఏం చేశానంటే అలా రోజు చుట్టుపక్కల పెడుతున్నారు కదా అని చెప్పేసి గోడ పైకి వెళ్ళి కూర్చొని వినేవాడిని. అలా వింటూ వింటూ ఏమైంది, 3వ రోజు ఒక కెరసనాయిల్ డబ్బా, చారణ బిళ్ళ, ఈ 2 తీసుకొని అట్లా వాయించుకుంటూ పాడుకుంటూ ఉండేవాడిని. అంటే అక్కడ పక్కన టేప్ రికార్డు వింటూ ఆ తర్వాత ఇట్లా అది వింటూ ఇది నేను మామూలుగా పాడుకుంటూ ఆ డబ్బా ఆ చారణ బిళ్ళ వాయించుకుంటూ వాళ్ళు ఎలా పాడుతున్నారు వాళ్ళు ఎలా వాయిస్తున్నారు అలా వింటూ
అలా వాయించుకున్నాను తప్ప నాకు ఎవరు చెప్పలా నువ్వు పాడు, నువ్వు బాగా పాడుతున్నావు, నీ దగ్గర టాలెంట్ ఉంది అని ఎవరు చెప్పలా. ఆ టైంలో ఎవరు చెప్పలేరు, ఎవరు చెప్పలా. ఓన్ ఇన్స్పిరేషన్ బై యూ. నా ఓన్ అది, నా సొంతంగానే అనుకున్నా. అన్న చిన్నప్పుడు ఎంతవరకు చదువుకున్నారన్న మీరు? లేదండి, ఏం చదువుకోలేరు. లేదు. ఎందుకన్నా మనకి అట్ ప్రెసెంట్ లూయిస్ బ్రెయిల్ స్కూల్ ఉంది కదా. అంటే మామూలుగా ఉండొచ్చండి. ఇప్పుడు ఏంటంటే నా చిన్నప్పుడు నేను పాటలతోనే పెరిగా. అప్పుడు మాకు ఏంటంటే చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు చదువు గురించి ఎందుకంటే సింగింగ్ గురించి చెప్పేవాళ్ళే లేరు ఆ టైంలో. అంతే. ఇంకా దీని దాకా మీరు దాని దాకా ఎందుకు వెళ్ళారు? సింగింగ్ గురించి చెప్పేవాళ్ళే లేరు. నీకు ఇట్లా టాలెంట్ ఉంది, ఇది నేర్చుకో అని చెప్పేవాళ్ళే ఆ టైంలో మనకు లేరు. ఇంకా ఇక్కడ దాకా ఎందుకు, స్టడీ దాకా ఎందుకు? ఆ సింగింగ్ చెప్తున్నా కదా, సింగింగ్ నేనే అనుకున్నా, నా ఓన్ అది, నా ఓన్గా వచ్చిన. అంటే మామూలుగా ఏమనుకున్నానంటే అందరూ పిల్లలు ఆడుకుంటున్నారు కదా, మనం కూడా చిన్నపిల్ల నేను కూడా చిన్నపిల్లని కాబట్టి నాకు అట్లా అనిపించింది. అరే నేను కూడా అంటే మామూలుగా టైంపాస్కి వాడుకుందాం, ఏదో ఒక డబ్బా చారణ బిళ్ళ అట్లా తీసుకొని ఆ గోడ పైన కూర్చొని అంటే మామూలుగా పాడుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. కానీ నేను సింగర్ అవుతా అని చెప్పేసి నేను అప్పుడు అట్లా అనుకోలేదు. అసలు సింగర్స్ అంటే కూడా నాకు తెలియదు. ఎందుకంటే సింగర్స్ ఎందుకు తెలియదు, నేను టేప్ రికార్డు వినేటప్పుడు ఆ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అవి తెలియదు నాకు. ఎందుకంటే ఆ టైంలో నా దగ్గర ఏం లేదు, నా దగ్గర కనీసం రేడియో కూడా లేదు. మరి ఆ టైంలో నాకు సింగర్స్ అంటే ఏం తెలుస్తుంది? తెలియదు. ఏదో మామూలుగా వినడం, ఏదో అందరిలా పాడుకోవడం అంతే. అది అట్లా అలవాటు ఏమైంది. మా అమ్మ నాన్నగారిని ఓ రోజు రేడియో తీసుకురమ్మని అడిగిన 2-3 రోజులకు తీసుకొచ్చారు. తీసుకొచ్చాక ఏమైంది, సింగర్స్ నేమ్, మ్యూజిక్ డైరెక్టర్స్ నేమ్స్, ఎస్పి బాలు గారు, సుశీల గారు, ఎస్పి బాలు గారు, చిత్ర గారు, ఎస్పి బాలు గారు, ఎస్ జానకి గారు, ఎస్పి శైలజ గారు, వీళ్ళ పేర్లు తెలుస్తున్నాయి. ఎస్పి బాలు గారు, చిత్ర గారు, సుజాత గారు, దట్స్ వీళ్ళ పేర్లు తెలుస్తున్నాయి. కాబట్టి అప్పుడు ఆ తర్వాత నాకు అనిపించింది. ఎలా అనిపించింది అది కూడా చెప్తా. ఎస్పి బాలు గారి మాటల కెరటాలు విన్నా ఓ రోజు. వివిధ భారతి అనే ఒకటి మీడియం వే వివిధ భారతి ఉండే, అది ఉన్న తర్వాత 5-6 నెలలకు తీసేశారు. ఎఫ్ఎం బ్యాండ్, ఎఫ్ఎంలో ఎఫ్ఎం అని పెట్టేశారు. అది తీసిన తర్వాత హైదరాబాద్ ఏ కేంద్రం అని ఆ ఛానల్ ఉండే, ఆకాశవాణి హైదరాబాద్ ఏ కేంద్రం. ఇంకా పాటలు లేవు అప్పట్లో, పాటలు కరువు, మంచి పాటలు. ఆ పాటలు వినే టైంలో మంచి పాటలు రేడియో తెచ్చిన టైంలో ఆ తర్వాత పాటలు కరువు అయ్యాయి. చచ్చినట్టు హైదరాబాద్ ఏ కేంద్రం వినాల్సిందే. ఆ 3 పాటలు కానీ 4 పాటలు కానీ ఎన్ని రాని, ఒక ఆదివారం వస్తేనే పండగ. ఆదివారం వస్తేనే మీరు కోరిన పాటలు, సంక్షిప్త చిత్రం, ఆదివారం వస్తేనే పండగ. కానీ ఇంకా డైలీ పాటలు అనేవి ఉండవు. వివిధ భారతి పోయింది, హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడిని, అది పోయింది. సర్లే ఏం చేద్దాం, చచ్చినట్టు వినాల్సి వచ్చింది. కాబట్టి ఇక వింటూ ఇంకా తర్వాత ఆ రేడియో కూడా కొంచెం కొన్ని రోజుల తర్వాత ఖరాబ్ అయింది. అప్పుడు రేడియోలో ఎక్కువగా ఏ పాట విన్నారన్నా మీరు? నేనా రేడియోలో మామూలుగా అన్ని పాటలు వినేవాడిని. చెప్తా. పారాహుషా 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 తూర్పమ్మ దక్షిణమ్మ పరమడమ్మ ఉత్తరమ్మ, తూర్పమ్మ దక్షిణమ్మ పరమడమ్మ ఉత్తరమ్మ, పారాహుషార్ 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 పారాహుషార్. ఈ పాటలు ఇవే మా కొత్త పాటలు. అప్పుడు ఇవే మా కొత్త పాటలు. అప్పుడు ఆ టైంలో నా దగ్గర రేడియో లేనప్పుడు కూడా ఇవే కొత్త పాటలు మాకు అప్పుడు ఆ టైంలో. ఇవి ఆపద్ బాంధవుడు, జానకి రాముడు, ఈ సినిమాలే అప్పుడు మాకు కొత్త సినిమాలు. ఎప్పుడైతే వాళ్ళు టేప్ రికార్డు పెట్టారో ఆ 24 hours 24 గంటలు అలా వినేవాడిని. వాన రాని, చలి రాని, వేసవికాలంలో ఎండ కొట్టని,
వాళ్ళు అర్ధరాత్రి 11-12 గంటల దాకా పెట్టినా కూడా ఆ గోడ పైన కూర్చొని వినేవాడిని. అలానే వినుకుంటూ ఉండేవాళ్ళు. మా ఇంటోళ్ళు మా అమ్మ నాన్న కూడా తిని పడుకోమన్నా కూడా పడుకునేవాడిని కాదు. నా కోసం డోర్లు లాక్ వేయకుండా ఉండేవాళ్ళు అప్పుడు ఆ టైంలో. ఆ టైంలో మళ్ళీ మమ్మీ ఒకటే మీ అమ్మ ఏమనలేదా అన్న, అసలు పాటలు వింటూనే ఉన్నావు కిందికి రా? లేదండి తిట్టలేరు ఏం తిట్టలేరు, ఏమనలేరు. ఎందుకంటే వాళ్ళు ఏం కోప్పట్ల, ఏమనలా. పాటలు వింటుంటే ఇంకా నువ్వెందుకు వింటున్నావు అని చెప్పేసి నాకు అబ్జెక్షన్ ఏం పెట్టలేరు. నువ్వెందుకు పాడుతున్నావు అని చెప్పేసి అంటే చెప్పేస్తే అబ్జెక్షన్ పెట్టలేరు. నో అబ్జెక్షన్. ఎవరు మా అమ్మ నాన్నగారు కాదు కదా, మా అమ్మ నాన్నగారు కాదు, అసలు వేరే వాళ్ళు ఎవరు కూడా ఏమనలా. కావాలంటే మా చుట్టుపక్కల వాళ్ళు ఏం చేశారంటే నేను వింటున్నానని ఇంకొంచెం వాల్యూమ్ ఎక్కువ పెంచేవాళ్ళు. ఇంకా పెంచేవాళ్ళు. ఎస్, ఎంజాయ్ చేసుకుంటుండే అసలు చాలా. ఎందుకంటే నేను మామూలుగా ఏంటంటే బయట వాళ్ళు ఆడుకుంటున్నా కూడా నేను అప్పుడు ఆ టైంలో కూడా ఈ సాంగ్స్ తో ఎంజాయ్ చేసేవాడిని. మీరు ఫ్రెండ్స్ తో ఎక్కడికి వెళ్ళకున్నా, ఎవరు మీ ఇంటికి రాకున్నా, మీకు ఓన్లీ ఆ పాటల ప్రపంచమే. అదే ఇంకా అది ఉంటే చాలు మనకు. అది ఉంటే చాలు మనకు. అదే మన ఫ్రెండ్స్. అన్ని మీకు అవే అన్ని పాటలే ఇంకా అన్ని పాటలే మన ఫ్రెండ్స్. ఇంకా బయట ఎవడు అక్కర్లా, ఎవరితో ఫ్రెండ్షిప్ అక్కర్లా ఇంకా. అదే నా ప్రపంచం. సజ్జనర్ సార్ కూడా మీకు మైమర్పించి ఒక హనుమంతుడు పాట పాడినందుకు అసలు సజ్జనర్ సార్ నుంచి ఒక కమెంట్స్, చాలా మంచి కమెంట్స్ వచ్చినాయని విన్నాను. అది ఏ పాటతో నన్ను అంత మైమర్పించారు సజ్జనర్ సార్కి? ఫస్ట్ ఇదే శ్రీ ఆంజనేయం సాంగ్ ఆయన అక్కడ చూసారంట. అది నాకు సండే రోజే తెలిసింది. సజ్జనర్ సార్ చూసారు, ఎంఎం కీరవాణి సార్ గిన పెట్టారు, అంటే రిక్వెస్ట్ మెసేజ్ పెట్టారంట, ఇట్లా ఇతన్ని కూడా ఛాన్స్ ఇప్పించండి అని చెప్పేసి. ఆ తర్వాత చెప్పిన రెండో రోజు మండే రోజే నేను ఆయన కలిసా. సండే రోజు చెప్పారా, మండే రోజు ఐ డ్రీమ్ వాళ్ళు తీసుకెళ్లి కల్పించారు ఆయనకి. కల్పిస్తే ఆయన ఏమన్నారు, ఆ రోజు నీ వీడియో చూశాను ఏమండి, ఆ ఒక్కటే రోజు ఆయన చూసిన తెల్లారే నేను అంటే మరుసటి రోజే కలిసాను. నేను ఎక్కువ టైం కూడా నేను తీసుకోవాలా, వాళ్ళు కల్పించారు. కల్పించిన తర్వాత నీ బాడీయే ఇన్స్ట్రుమెంట్స్, అసలు మామూలుగా కాదు. నువ్వు బయట అందరితో హ్యాపీగా తిరుగుతున్నావు, ఇలా హ్యాపీగా పాడుతున్నావు అంటే నువ్వు చాలా గ్రేటు. నా సపోర్ట్ కూడా ఎప్పటికీ ఉంటుంది నీకు. నాకు కూడా కొంతమంది తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, నేను వాళ్ళతో కూడా మాట్లాడిస్తా. అలాగే మా బావగారిని కూడా మెచ్చుకున్నారు. పోలీస్ అనంతయ్య మా డిపార్ట్మెంటే, వీళ్ళకు తల్లి కొడుకులకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆయన కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నా తరఫున మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా నన్ను అడగొచ్చు, నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటా. మీకు ఏం కావాలన్నా నన్ను అడగొచ్చు. మామూలుగా అంటే చేతులతో ఇన్స్ట్రుమెంట్ వేయడం మామూలు విషయం కాదు, ఇది చాలా గ్రేట్. ఎందుకంటే ఇది ఎవరు చేయరా, అంత అంటే రిస్క్ చేయరు. కాబట్టి నీ ఇన్స్ట్రుమెంట్, నీ బాడీయే ఇన్స్ట్రుమెంట్స్ కాబట్టి నువ్వు చాలా బాగా వాయిస్తున్నావు, నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు అని చెప్పారు ఆయన. ఆ మూమెంట్ ఎలా అనిపించింది అన్న మీరు సజ్జనర్ సార్ని కలిసినప్పుడు? అంత పెద్ద ఆయనని కలవడం అంటే మామూలు విషయం కాదండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఆయనని కలిసేసి వచ్చిన తర్వాత చాలా మంది ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇంత పెద్ద ఆయన నేను కలిసాను, అసలు చెప్పిన మరుసటి రోజే అది కూడా ఆయన చూశారు. సండే రోజు చెప్పారా, నేను మండే రోజే కలిసాను. అదేంటండి మరి ఇంత తొందరగా? ఒకటే రోజు గ్యాప్, ఇంకా మరుసటి రోజు. బాబు మామూలుగా లేదు అసలు. నా హ్యాపీనెస్కి అంతే లేదు. నిజంగా నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే ఎవరెవరైతే నాకు ట్రీట్ చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్, నేను చాలా హ్యాపీగా ఉన్నా ఇప్పుడు. నేను ఎవరి మీద, ఎందుకంటే ఒకప్పుడు డిప్రెషన్లో ఉండేవాడిని. అలాంటిది ఇప్పుడు అట్లా లేదు, నేను హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే ఇది ఎలాగో ఉంటుంది, దీని గురించి మనం ఏం చేయలేం. కాబట్టి మనకు ఒక ఆపర్చునిటీ వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి మనకు బ్లెస్సింగ్స్ వచ్చాయి. వాళ్ళు హెల్ప్ చేస్తామంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి అంత మంచి ట్వీట్ వచ్చినప్పుడు చాలా హ్యాపీ. ఎవరు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సార్, ఆయన మామూలు మ్యూజిక్ డైరెక్టర్ కాదు. మరి ఆయన నుంచి నాకు రెస్పాండ్ వస్తుందంటే మామూలు విషయం కాదు.
మరి అది ఇప్పటికీ మన కాల్ వచ్చింది అన్న తమన్ సార్ నుంచి ఏమైనా? లేదండి, రాలేదు ఇంకా. రాలేదు, వెయిట్ చేస్తున్నాను ఆపర్చునిటీ కోసం. చూద్దాం, రాలేదు ఇంకా. అన్న హనుమంతుని పాటను అయితే వాడరు, అలానే రాముని పాట కూడా వాడాలి కదా ఒకటి. రాముడి పాట వాడాను కదా. ఇంకొకటి ఇంకోట మ్మ్. ఓకే. హోలేసా 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 హోలే హోలేసా, ఎటైందే గోదారమ్మ ఎందుకే ఉలికి పాటు తగులు పాటు, ఎవరు వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు, నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీ మీదొట్టు, మన సీతారామస్వామికి మంచి ఘడియే రాబోతున్నట్టు, హోలేసా 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 హోలేసా, ఏటైందే గోదారమ్మ భక్తి పాటలు అయితే చాలా చాలా బాగా పాడారు అసలు. అసలు చాలా అంటే వింటుంటేనే అయితే నిజంగా అసలు శ్రీరామదాస్ మూవీలోకి వెళ్ళిపోతున్నాం. అసలుకి మీరు పాట పాడుతుంటే భక్తి పారవశ్యంలోకి వెళ్ళిపోతున్నాం మేమైతే. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఇంట్లో ఫస్ట్ పాడారు కదా పాట, తర్వాత స్టూడియో దాకా ఎలా వెళ్ళిందన్న మీ పాటలు జర్నీ ఎలా సాగింది? ఎక్కడ దాకా? మీరు ఏ స్టూడియోలో ఫస్ట్ పాడారు అసలు? నేను స్టూడియోలో మామూలుగా ఏంటంటే స్టూడియోలో కాదు, నేను ఒక సినిమాలో పాడా. అది ఎక్కడ దాకా ఎలా వెళ్ళిందంటే 2013లో జాకీ సార్ నాకు కలిశారు. నాకు కలిసి ఒక ప్రోగ్రామ్కు పిలిచి మణికొండలో ఒక ప్రోగ్రామ్ చేశారు. ఆయన డాన్స్ ఈవెంట్ చేశారు. ఆ డాన్స్ ఈవెంట్ చేసిన తర్వాత డాన్స్ ఈవెంట్లో ఒక పాట పాడించారు. పాడించిన తర్వాత మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చారు ఆయన. మా ఇంటికి వచ్చి నన్ను అంటే మా ఇల్లు అడ్రస్ వెతుక్కుంటూ వచ్చిన తర్వాత ఆ రోజు సదాశివ సన్యాసి అనే ఒక సాంగ్ పాడించారు మా ఇంట్లోనే. పాడించిన తర్వాత ఆయన ఫేస్బుక్లో పెట్టారు. ఫేస్బుక్లో పెట్టిన తర్వాత రఘు కుంచే సార్, అది అంటే చాలామంది కొన్ని లక్షల మంది కోట్ల మంది చూశారు. అది అందులో మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే సార్ చూశారు. రఘు కుంచే సార్ చూసి నాకు కాల్ చేశారు. ఎలా కాల్ చేశారు? కీర్తి గారు దగ్గర అంటే కీర్తి గారిని అడిగారంట, ఈ అబ్బాయి ఎవరు, వీడి అడ్రస్ ఎక్కడ, వీడి ఫోన్ నెంబర్ ఎక్కడ, ఒక్కసారి కనుక్కొని నాకు మెసేజ్ పెట్టని చెప్పారంట. కీర్తి గారు నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి ఇట్లా రఘు కుంచే సార్ నీ నెంబర్ కావాలంటున్నారు, ఇట్లా మెసేజ్ పెడుతున్నా అంటే సరే అక్క అని చెప్పారు. చెప్పిన తర్వాత మరుసటి రోజే ఆయన కాల్ చేశారు. అది ఎప్పుడు 2018 నవంబర్ 1 నాకు గుర్తుంది. 2018 నవంబర్ 1. ఆ తర్వాత మళ్ళీ ఇలాగే మాట్లాడుకున్నాం మేము. అప్పటి కూడా మేము స్టూడియోలో కలుసుకోలేదు. మేము స్టూడియోలో కలుసుకునే ఛాన్స్ మాకు రాలేదు. కాబట్టి అలా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ సంక్రాంతి ఇలా చెప్పుకున్నాం. అయితే శివరాత్రి తర్వాతే ఫిక్స్ అయింది. పలాస 1978 అనే మూవీ ఒకటి వస్తుంది, అందులో నువ్వు ఒక టైటిల్ సాంగ్ వాడాలి అంటే సరే సార్ అని చెప్పాను. నేను మా డైరెక్టర్ గారు మేమందరం కలిసి డిస్కషన్ చేసుకొని నీకు చెప్తానని చెప్పారు రఘు కుంచే సార్. సరే సార్ అంటే నాకు జూన్ 1 తారీఖు కాల్ చేశారండి. ఓకే, జూన్ 1 తారీఖు కాల్ చేసి ఇట్లా నేను ఒక పాట పంపిస్తున్నా, టైటిల్ సాంగ్ పంపిస్తున్నా, ఆ సాంగ్ నేను ఎలా పాడితే విని అలా పాడాలని చెప్పేసి నా కోసం పంపించారు. ఓకే, ఆ సాంగ్ టైటిల్ సాంగ్ పంపిస్తే ఆ సాంగ్ నేను జూన్ 19 వరకు నేర్చుకున్నా. ఓకే, అప్పటి వరకు నాకు అవకాశం అవకాశం ఇచ్చారు. జూన్ 19వ తేదీ సార్ నాకు ఈ పాట వచ్చిందంటే అప్పుడు స్టూడియోకి పిలిచారు. ఇప్పుడు ఉదయం 8:30కు పిలిచారు. ఉదయం 11కి షూటింగ్ జరిగింది. ఓకే, మళ్ళీ సాయంత్రం 4కి అయిపోయింది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మామూలుగా ఏంటంటే అందరికీ భయం, నాకు కూడా భయం ఉంటుంది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం టెన్షన్ అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఇంకా టెన్షన్ పోయింది, హ్యాపీనెస్ వచ్చింది.
ఆ హ్యాపీనెస్తో పాడేశాను నేను, అంతే అంతే అంటారా? అంతే. అంటే మీరు ఇంతకు ముందుకు ఆలయాలలో కూడా పాటలు పాడేవారని విన్నాము, అవును. అది నిజమానా? అంటే అంటే పిలిస్తే పాడేవాడిని ఆలయాల్లో. మామూలుగా ఎట్లా అంటే ఒక సీజన్కి పిలుస్తారు, అంటే అయ్యప్ప స్వాముల, అంటే ఇప్పుడు సీజన్ అదే కదా, ఇప్పుడు ఈ సీజన్ అయితే అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వాములు అయినప్పుడు పిలుస్తుంటారనమాట. పిలిచినప్పుడు వెళ్ళి పాడుతుంటా. ఈ అమ్మపల్లి టెంపుల్, అమ్మపల్లి టెంపుల్ అక్కడ పిలుస్తుంటారు. అయ్యప్ప స్వామిల అంటే అయ్యప్ప స్వాముల సీజన్ అయినప్పుడు పిలుస్తుంటారనమాట. అంటే ఎట్లా వాళ్ళు పరిచయం నాకు, 2004లో నేను కొన్ని షూటింగ్స్కి వెళ్ళా. యజ్ఞం, కొడుకు, శ్రీయాంజనేయం షూటింగ్లో నాకు అర్జున్ సార్ పరిచయం అయ్యారు. నాకు ఏంటంటే నా నోరు లేదనుకున్నారు, అనుకుంటే నేను ఆయన ముందు లేదు సార్ నాకు నోరు ఉంది, నేను పాటలు పాడగలనని చెప్పా. అప్పుడు మీ గొంతు వినిపించగానే అర్జున్ సార్ అనుకుని తప్పు అని అనుకున్నచ్చు. మేము ఆ డబ్బా, నేను కిరసనాయిల డబ్బా చారణ బిళ్ళ కొడితే చూశాడు ఆయన, చూశారు. చూసిన తర్వాత మళ్ళీ సాయంత్రం షూటింగ్ అయిపోయి అంటే ఎండింగ్ టైంలో అర్జున్ సార్ ఇట్లా నా పక్కన కూర్చొని, ఆయన కుర్చీ ఇట్లా నేను కూడా ఆయన పక్కన కుర్చీలో కూర్చొని, అటు పక్కన కృష్ణవంశీ సార్, అంటే అర్జున్ సారే పరిచయం చేశారు. ఇగో ఈయన పేరు, ఈయన కృష్ణవంశీ గారు, ఈయన డైరెక్టరు అని చెప్పేసి నాకు పరిచయం చేసి నన్ను ఆయనకు పరిచయం చేశారు. ఈ అబ్బాయికి సింగింగ్ టాలెంట్ ఉంది సార్, మనం ఏదన్నా హెల్ప్ చేయాలని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఏంటంటే మరుసటి రోజు కలవల అంటే ఆయన సీన్ లేదు ఆ టైంలో, ఆయన సీన్ లేదు కాబట్టి అట్లా కలవల. అది ఆ సీన్ ఎవరిది? నితిన్ గారిది, నితిన్ సార్ది ఆ సీను, అర్జున్ సార్ది కాదు. ఆయన దేవుడు, ఈయన భక్తుడు, అట్లా ఇంకా ఆయన కలవలేదు. ఇక అర్జున్ సార్ 200 ఇచ్చారండి, కృష్ణవంశీ సార్ 300 ఇచ్చారు, రమ్యకృష్ణ మేడం 300 ఇచ్చారు. అంటే ఇంకా ఇచ్చారు. ఇంకా మనం అప్పుడు చాలా హ్యాపీ అనమాట. ఇంత పెద్ద వాళ్ళని కలిసారంటే అసలు గ్రేటే కదన్నా అసలు. అవును, అసలు చాలా గ్రేట్ మీరు. నేను ఏమనుకున్నా అంటే సింగింగ్ గురించే కలిసాను వీళ్ళందరినీ. అయితే ఆ టైంలో నేను సింగర్ అవుతా అని చెప్పేసి కరెక్ట్గా నేను వాళ్ళతో చెప్పలేదండి ఆ రోజు, అది నా బై మిస్టేక్. అలాగే అపూర్వ గారిని కూడా కలిసాను. అపూర్వ మేడం కూడా చాలా కష్టపడ్డారు. కుదూస్ సార్కి ఫోన్ చేశారు, ఆర్పి సార్ని కల్పిద్దాం అనుకున్నారు, కానీ ఆవిడ కోరిక కూడా ఇప్పుడు తీరింది. ఎందుకంటే ఆవిడ కూడా నాకు తెలిసి ఈ వీడియోస్ చూస్తుంటారు. ఆవిడ కూడా అపూర్వ గారు మీకు కొన్ని చెప్తా. జానకి వె శ్రీరామ్, పుట్టింటికి రావే చెల్లి, ఇవన్నీ ఆవిడ తీసిన, ఆవిడ నెగిటివ్ క్యారెక్టర్స్, ఇంకోటి ఆవిడ కమెడియన్, ఈ 2 చేశారు. కాబట్టి ఆవిడకి ఆల్రెడీ ఇప్పుడు నాకు తెలిసి ఈ వీడియో చూస్తూ ఉంటారు ఆవిడ, అపూర్వ గారు. ఆవిడ కూడా చాలా కష్టపడ్డారు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ ఉమేష్ గారు, ఆయన కూడా చాలా కష్టపడ్డారు నా గురించి. ప్రవరాక్యుడు సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ ఉమేష్ గారు, ఎందుకంటే ఆయన కూడా చాలా కష్టపడ్డారు. ఆయన కూడా ఈ వీడియోస్ చూస్తుంటారు. అపూర్వ గారు మామూలుగా కాదు, ఒక్కరోజు కలిసిన వెంటనే 2వ రోజు మా మదర్ని కూడా మరిపించారండి. నిజం చెప్పనా, ఉదయం టిఫిన్ నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంతా అన్నీ ఆవిడే చూస్తుంది. ఎస్, దట్ ఈస్ అపూర్వ గారు. ఎవరైనా అడిగితే మా తమ్ముడు అని చెప్పేది, మా తమ్ముడు, దట్స్ ఆల్. ఎవరైనా ఎవరి అబ్బాయి అని అడిగితే ఎవరైనా ఏం చెప్తారంటే ఏమో వాళ్ళ అబ్బాయి వీళ్ళ అబ్బాయి అని చెప్తారు, కానీ ఆవిడ అలా చెప్పలేదండి, మా తమ్ముడు అని చెప్పేసింది ఆవిడ. మామూలు విషయం కాదు. ఇప్పుడు మనము ఎవరో పరిచయం లేని వాళ్ళని ఒక 100 రూపీస్ ఇస్తేనో, ఒక 200 రూపీస్ ఇస్తేనో థ్యాంక్స్ అని చెప్తాం, కానీ ఆవిడతోనే టిఫిన్ చేశా, మధ్యాహ్నం ఆవిడతోటే లంచ్ చేశా, సాయంత్రం కూడా టీ ఆవిడతోటే తాగా. ఇప్పుడు తను అపూర్వ గారు మిమ్మల్ని తమ్ముడు అని చెప్పారు కదా, మరి అక్క కోసం ఒక పాట. అక్క కోసం పాడానా? అక్క కోసం, ఎస్. అక్క మీద పాటలు లేవు కానీ చెల్లి మీద ఉందండి. అక్క కోసం అంటే అక్క చెల్లె సంబంధం అదే కదా. ఓకే నైస్. ఓకే, సీతాకోక చిలకలు కలిసే సీమంతానికి సీతారాములు వస్తారంట పేరంటానికి. సీతాకోక చిలకలు కలిసే సీమంతానికి సీతారాములు వస్తారంట పేరంటానికి. గుండెలోని కొన్నాళ్ళు
కళ్ళలోనే ఉంటే నీకు తోడు ఉంటానమ్మా, ఎన్నడైనా గాని అరచేతుల్లో పెంచానమ్మా చిన్నప్పుడు, అమ్మవుతుంటే చూస్తున్నానే నిన్నిప్పుడు, అరచేతుల్లో పెంచానమ్మా చిన్నప్పుడు, అమ్మవుతుంటే చూస్తున్నానే నిన్నిప్పుడు, సీతాకోక చిలకల చెల్లి శ్రీమంతానికి, సీతారాములు వస్తారంట పేరంటానికి. ఎస్, అపూర్వ గారు మీకు ఈ పాట డెడికేట్ చేశానండి. దట్స్ ఆల్. మా ఛానల్ ద్వారా అపూర్వ మేడం గారికి కూడా ఈ పాట డెడికేటెడ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న, ఇప్పుడు మీరు అమ్మ పెళ్లి గుడిలో అయ్యప్ప పాటలు వాడేవారని చెప్పారు కదా. అవును. అక్కడ అసలుకి అయ్యప్ప పాటలలో మీకు నచ్చిన పాట ఎక్కువగా ఏ పాట ఇష్టపడేవారు? మీ నోట వెంట ఈ పాట రావాలి అని చాలా మందికి. ఓకే, మామూలుగా ఇప్పుడు ఈ మధ్య ప్రైవేట్ ఆల్బమ్స్ ఎక్కువ వస్తున్నాయండి. ఒకప్పుడు అయ్యప్ప సాంగ్స్ అంటే ఎస్పి బాలు గారివే ఉండేవి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ప్రైవేట్ ఆల్బమ్స్కు అలవాటు పడ్డారు అందరూ. అందులో ప్రైవేట్ ఆల్బంలో నాకు ఇష్టమైన సాంగ్ నేను ప్రతి ఇంటర్వ్యూలో కూడా పాడాను, ఇప్పుడు కూడా పాడతాను మీకోసం. నిన్ను చూడక నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం, నిన్ను చూడక నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. అన్న, మీరు ఇప్పుడే అన్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అంటే చాలా ఇష్టం అని. అవును. అయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని ఎప్పుడైనా కలిసే అవకాశం దొరికిందా మీకు? చిన్నప్పుడు నా చిన్నతనంలో పాడుతున్నప్పుడే నేను కలుద్దాం అనుకున్నానండి. మీకు ఇందాక చెప్పా నేను మాటల కెరటాలు అనే ఒక ప్రోగ్రాం విన్నా. ఎప్పుడైతే విన్నానో ఆ విన్నప్పటి నుంచి ఆయనను గెలవాలని ఒక థాట్, ఖచ్చితంగా గెలవాలి. మీకు విషయం తెలుసా, బస్ స్టేషన్ల మధ్య రోడ్ల మధ్య చాలా నేను అలీ కూర్చున్న రోజులు ఉన్నాయి ఆ రోజు. కానీ సాధించలేకపోయా. ఎందుకు సాధించలేకపోయాను? నాకు అంటే ఇంకా ఆ టైంలో కొంచెం సపోర్ట్ లేదు. ఓకే, ఇంకా వాళ్ళ పనులు వాళ్ళకు ఉండొచ్చు, ఐ డోంట్ కేర్. నాకు కూడా అంటే సపోర్ట్ చేయకపోవచ్చు, వాళ్ళది వాళ్ళకు అంటే వాళ్ళ పనులు వాళ్ళకు ఉండొచ్చు, అది వేరే విషయం. ఇంకోటి రామకృష్ణారెడ్డి గారు, డాక్టర్ గారు, ఇప్పుడు కూడా ఆయన హాస్పిటల్ రన్ అవుతుంది. ఆయన కూడా కష్టపడ్డారు కల్పించడానికి. పాపం ఏంటంటే ఆయన కొంచెం డాక్టర్ కదా, హాస్పిటల్ చూసుకోవాలి కాబట్టి కొంచెం ఇది చేయలేకపోయాడు. ఓకే, ఎనీ టైం ప్రతి ఒక్కరూ అలా కల్పించాలని చూశారు, కానీ అది సాధ్యం అవ్వలా. ఎందుకంటే నేను కూడా చాలా చేశాను, కానీ ఆ టైంలో కొంచెం ఇది అవ్వాల, ఫైనాన్షియల్గా మనకు హెల్ప్ లేకుండా అనమాట. అయితే ఇంత ముందుకు మీ మాటల్లో మీరు డిప్రెషన్లో ఉండే వాళ్ళము అని అన్నారు. తర్వాత పాటలు పాడాకనే కొంచెం మీకు హ్యాపీనెస్ వచ్చిందన్న. అసలు మీరు డిప్రెషన్లో ఎందుకు ఉండే అన్న? మీకు ఇంకా మామూలుగా అయితే మ్యాటర్ కంటిన్యూ అవ్వలేదండి. నేను ఎస్పి బాలు గారిని కలవాలి అన్నాను కదా, అది 2014లో రామాచారి సార్ స్టూడియో అంటే ఆయన క్లాస్లో కలిశాను. ఓకే, ఎస్పి బాలు గారిని కలిశాను. అంటే ఇప్పుడు 2014లో కలిశాను నేను. రామాచారి సార్కి చెప్తే కలిశాను. ఇంకా చాలా మందితో ఇంకెవరితో చెప్పలా, రామాచారి సార్తో మాత్రమే చెప్పాను. ఎందుకంటే నాకు కలవాలని సార్ అని చెప్పేసి ఇంకా నయం అది చెప్పకుండా ఉంటే ఆయన చనిపోయిన తర్వాత అసలు ఆ కోరికగానే ఉండిపోయేది. 2014లో కలిశాను, కానీ పాడలేరు. కలిశాను, పాడలా. అన్న, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని అయితే చాలా లాస్ట్కి అయితే కలిశారు, కానీ తనతో పాట పాడలేకపోయినందుకు అదొక బాధ మిగిలిపోయే ఉంది. కానీ తన పాటనైతే బాగా పాడారు మీరు. థ్యాంక్ యూ అండి. అని ఇంతకుముందు మాటలలో మేము విన్నాము ఏంటంటే మీరు డిప్రెషన్ అనే వర్డ్ వచ్చింది. అసలు మీరు డిప్రెషన్ ఉండవలసిన కారణం ఏంటి? అసలు డిప్రెషన్లో ఎందుకు వెళ్ళారు? డిప్రెషన్ అంటే ఎందుకు వెళ్తాం, మామూలుగా
సింగింగ్లో ఆఫర్స్ రావట్లా. మ్మ్. దాని గురించి డిప్రెషన్ ఎందుకు వెళ్తాం మామూలుగా ఏంటంటే అరే ఇన్ని వస్తున్నాయి కదా, మ్మ్. మామూలుగా ఏంటంటే ఒక్కరు కూడా మనల్ని ఇది చేయట్లేదు, మనల్ని ఎంకరేజ్ చేయట్లేదే. అంటే మామూలుగా అంటే మనకి ఏమీ రావట్లేదే. మ్మ్. నేను మామూలుగా ఇంట్లోనే కూర్చునేవాడిని మ్మ్. 24 hours. వెళ్తే మ్యూజిక్ క్లాస్కి, మ్మ్. లేకపోతే ఇంట్లో. మ్మ్. ఇవేనా ఇంక లైఫ్లో ఏం లేవా? మ్మ్. నాకు ఆఫర్స్ రావాలి. నా చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్నా. మ్మ్. మీకు ఒక విషయం తెలుసా, చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తే కష్టపడగా అది మొన్న సక్సెస్ అయింది. ఓకే. మొన్న మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎలా ఉంటాను? ఒంటరిగా ఉండేవాడిని. మ్మ్. అసలు పలాస 1978లో అది వచ్చాక నాకు ఇంకా ఆ తర్వాత పాడిన తర్వాత కరోనా వచ్చిందా. అవును. కరోనా వచ్చిన తర్వాత కొంతమంది ఒక 5-6 మంది కలిసినా కూడా బాగుండేది. అప్పుడు మ్మ్. కరోనా వచ్చిన తర్వాత అందరూ దూరం అయిపోయారు. మ్మ్. నేను అందరికి దూరం అయిపోయాను. మ్మ్. వాళ్ళు ఇంతమంది గుర్తుంచుకునేది ఎలా? మ్మ్. ఎలా గుర్తుపడతారు నన్ను? లేదు. నాకు అప్పుడు బాధ అనిపించింది. మ్మ్. అట్లా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. ఎందుకంటే ఇదేనా లైఫ్, ఇంతేనా, మ్మ్. ఇంత కష్టపడుతున్నామే, మామూలుగా ఏది రావట్లేదు అని చెప్పేసి అనిపించింది. అలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను అంతే. కొంచెం మొన్న నుంచి మొన్న హ్యాపీగా, కొంచెం ఫుడ్ కూడా హ్యాపీగా తింటున్నా. ఎందుకంటే కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూ తర్వాత మ్మ్. మా వాళ్ళ మీద అలగడం కూడా మానేశాను. కొంచెం మ్మ్. కొంత తగ్గించాను అనమాట. మ్మ్. అంటే మామూలుగా అలగడం అంటే నా జన్మ హక్కు అండి. నేను ఎందుకు చాలా మంచిగా అదే లేదు. అంతే అది జన్మ హక్కు అంటున్నారు, మళ్ళీ అలుగుతారు అంటే అంటారు. అది కాదు, ఆ, మామూలుగా అంటే మనం అలుగుతాం కదా. ఎవరైనా పిల్లలు అలుగుతారు, కానీ ఇప్పుడు మీరు ఇంకా నేను- అలుగుతున్నారా? చెప్పండి, ఏ? మీరు ఇంకా అలుగుతారా? ఆంటీ పైన అంటే ఆంటీ పైన అలుగుతాం. అలుగుతారు, ఇంకా మీ అమ్మ పైన ఇంకా అవును. అలుగుతారు. అవును. మ్మ్. నేను అంటే అప్పుడు క్లాస్కి ఎక్కడైనా తీసుకోపోతే అమ్మ మీద అలిగేవాడిని. మ్మ్. ఇప్పుడు కొంచెం మార్చాను, ఎందుకంటే అది లేదు ఇప్పుడు. మ్మ్. అది ఎందుకంటే మొన్న నుంచి కొంచెం సక్సెస్లు వస్తున్నాయి కాబట్టి మ్మ్. అలగడాలు. డిప్రెషన్స్లోకి నా చిన్నప్పటి నుంచి కూడా ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను కదా. ఇప్పుడు మ్మ్. చాలామంది ఫేస్బుక్లో పెట్టారు, అన్నీ చేశారు, కానీ మ్మ్. ఒక్కరు రిప్లై ఇవ్వాల, ఒక్కరు కూడా రాలేరు. మ్మ్. మరి శిల్పా గారు పెట్టాక ఇప్పుడు చాలామంది వస్తున్నారు. చాలా ఇంట్రొడ్యూస్ అవుతున్నాయి. ఇంకా డైలీ బిజీ. చాలామంది ఫోన్ చేస్తుంటే మా సిస్టర్ మాట్లాడతారు, మ్మ్. ఇగో ఇప్పుడు రండి, ఇంకో ఆ రోజు వీళ్ళు వస్తున్నారు. ఎంత హ్యాపీ తెలుసా అసలు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. మ్మ్. నిజంగా మామూలుగా హ్యాపీ కాదు. మ్మ్. అన్న, మీరు మ్యూజిక్ క్లాసెస్ అంటున్నారు, మ్యూజిక్ క్లాసెస్ వెళ్ళారా? అవునండి. మ్మ్. ఏ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నారు మ్యూజిక్ క్లాసెస్కి వెళ్ళి? మృదంగం. మృదంగం. మీకు లైన్గా చెప్తా. ఓకే. 2008లో నా ఫ్రెండ్ మ్మ్. సోంభూపాల్ రెడ్డి, మ్మ్. శ్రీకాంత్ మ్మ్. వీళ్ళు పరిచయం అయ్యారు. ఎలా పరిచయం అయ్యారు? నేను విలేజ్ నుంచి బస్సులో వెళ్తున్నా. మ్మ్. 7:30 ప్రాంతం అది, మ్మ్. ఉదయం. మ్మ్. వీళ్ళు అంత పొద్దున ఎందుకు వెళ్తున్నారు మరి? సిటీలో కలిశారు బస్సులో, నాకు తెలియదు. మ్మ్. ఆ తర్వాత వీళ్ళు ఇతనే మాట్లాడలా, మ్మ్. ఇతని ఫ్రెండే మాట్లాడాడు, శ్రీకాంత్ అన్న. మ్మ్. అతను ఇట్లా మా కాలేజీలో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, మ్మ్. ఆ రోజు నువ్వు రావాలి అంటే, సరే అన్న వస్తా అని చెప్పా. Okay. నీ పేరేంటి అంటే నా పేరు రాజు అన్న అంటే, మ్మ్. అతని ఫోన్ నెంబర్ ఇచ్చాడు. అతని ఫోన్ నెంబర్ ఇస్తే వీళ్ళిద్దరి ఫోన్ నెంబర్లు ఇచ్చారు నాకు. మ్మ్. ఇతను మాట్లాడలా అప్పుడు, అతనే మాట్లాడాడు. మ్మ్. మాట్లాడితే సరే అన్న వస్తా అని అన్న. వీళ్ళకు ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఫోను ఇతనే మాట్లాడాడు. మ్మ్. ఇతనే మళ్ళీ ఫోన్ చేసి ఇతనే మాట్లాడేది ఇదన్నా. అంటే నా పేరు ఇతనికి తెలియదు, ఆహా. రాజు అని. అట్లా ఏం తెలియకుండా కానీ. పేరు తెలీదు. పేరు తెలియకుండా నేను సాంగ్ చాలా బాగా పాడావు, బస్సులో చూశాను, ఏ సీట్లో ఉన్నామంటే వెనక సీట్లో, ముందు సీట్లో అంటే వెనక సీట్లో ఉన్నానని చెప్పాడు. ఓకే సర్లే, మంచిది అన్న తర్వాత మరి వస్తావా కాలేజ్ ఫంక్షన్ కంటే? వస్తా అన్న. సిటీ కాలేజ్ దగ్గర ఉండి మేము వచ్చి తీసుకెళ్తామంటే 2-3 రోజుల తర్వాత సిటీ కాలేజ్లో ఉన్నా, తీసుకెళ్ళా. అంటే వీళ్ళు సిటీ కాలేజ్ దగ్గర ఉంటే వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళి వీళ్ళది అప్పుడు ఎల్బీ నగర్ కాలేజ్ దగ్గర. అంటే ఎల్బీ నగర్ కాలేజ్ అంటే రామోజీ ఫిలిం సిటీ దగ్గర వీళ్ళ కాలేజ్. ఓకే. మరి ఆ రోజు వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక 2-3 సాంగ్స్ రికార్డ్ చేశారండి లంచ్ టైం తర్వాత. ఓకే. లంచ్ తిన్నాం, ఉదయం తీసుకెళ్ళాడు, 9-10 ప్రాంతంలో తీసుకెళ్ళాడు. మధ్యాహ్నం లంచ్ చేసాము.
లంచ్ చేసిన తర్వాత ఒక 2-3 సాంగ్స్ రికార్డ్ చేశారు వీళ్ళే. రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ మరుసటి రోజు అంటే ఆ 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత 2-3 రోజుల తర్వాత వీళ్ళ కాలేజ్ ఫంక్షన్ అయింది. ఓకే. కాలేజ్ ఫంక్షన్ అయితే అక్కడ వీళ్ళే మళ్ళీ సిటీ కాలేజ్ వచ్చారు నా కోసం. వీళ్ళిద్దరు వచ్చారు. కానీ శ్రీకాంత్ కదా, ఇంకో అతను వచ్చాడు. ఇతను వచ్చాడు, సోమభూపాల్ రెడ్డి అని ఇతను, ఇంకొక ఫ్రెండ్, వీళ్ళిద్దరు వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఇంకా నాకు ఒక బట్టలు తీసుకున్నారు అక్కడే బట్టల షాప్ దగ్గర. వీళ్ళకి అంత టైం ఎక్కడ దొరికిందో నాకు తెలియదు మరి. మీకోసం? నా కోసం. ఇంకా ఆ బట్టలు ఓకే, ప్యాంటు ఒక షర్టు 2 తీసుకొని మార్చారు. మార్చిన తర్వాత ఇక బస్సులో ఎక్కి వాళ్ళ కాలేజీకి వెళ్ళాం. మళ్ళీ కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడికి ఒక సాంగ్ వాడిచ్చారు. అక్కడ ఒక సాంగ్ వాడిచ్చిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇప్పుడు డబ్బులు ఇస్తే ఖర్చు అయిపోతాయి. ఇప్పుడు మనకు ఒక 500 ఒక 1000 రూపాయలు ఇస్తారు. ఓకే, ఆ డబ్బులు ఇస్తే ఏంటంటే డబ్బులు ఖర్చు అయిపోతాయి. మన కాలేజ్ గుర్తింపుగా ఒక గిఫ్ట్ ఇద్దామని వీళ్ళందరూ కలిసి అనుకుని ఉంటారు. అనుకొని ఏం చేశారంటే కొంతమంది దగ్గర ఒక 1200 కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసి ఐప్యాడ్ కొన్నారు. ఓకే. ఆ ఐప్యాడ్ ఇవ్వడానికి కూడా ఇతను ఫ్రెండ్ మనోహర్ అన్న అతని పేరు. వీళ్ళిద్దరు కలిసి మా ఇంటికి వచ్చారనమాట. ఇదే ఊరికి వచ్చారు. సాయంత్రం వచ్చారు. సాయంత్రం టైంలో వచ్చారు. 4-5 గంటల ప్రాంతంలో వచ్చారు. ఐప్యాడ్ ఇచ్చారు. అప్పుడు ఇది లేదు, ఇంకో ఇల్లు ఉంది, పాత ఇల్లు అని, పెంకుటి ఇల్లు ఉంది మాకు. అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి ఐప్యాడ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇంకా ఆ జర్నీ ఎలా సాగుతుంది? 2009లో వీళ్ళు మ్యూజిక్ క్లాస్లో ఎలా జాయిన్ చేశారంటే, ఒకసారి దోమలగూడ కాలేజ్ ఫంక్షన్కు వీళ్ళే తీసుకెళ్లారు. అంటే ఇతనే తీసుకెళ్ళాడు. ఈయన జర్నీ ఇంకా మామూలుగా ఉంటుంది. ఇంకా ఆ ఒక్క కాలేజ్తోనే అయిపోలేదు. ఇతనే వస్తున్నాడు, ఇంకా ప్రతి ప్రోగ్రాంకు తీసుకెళ్తున్నాడు. 2009 ఫస్ట్ 2009లో పాడుతా తీగ సెలక్షన్ అయిందండి. పాడుతా తీగ సెలక్షన్ అయితే ఒక మేడం అడిగారు, ఈ అబ్బాయి ఏమవుతాడు నీకని. ఫ్రెండ్ అవుతాడండి అని చెప్తే, ఇంత బాగా పాడుతున్నాడు కదా, మీరు ఇట్లా మ్యూజిక్ నేర్పించవచ్చు కదా ఈ అబ్బాయి కంటే, వేసవికాలం సెలవులు వస్తాయి కదా. ప్రతి మ్యూజిక్ క్లాస్ చుట్టూ తిరిగాడు. కోటి కాలేజ్, సిటీ కాలేజ్, ఇంకా ఒక్కొక్క ఇక్కడ తిరిగిన తర్వాత సిటీ కాలేజ్లో దొరికింది. ఇంకా కోటి కాలేజ్ వెళ్ళాం. కానీ అక్కడ వాళ్ళు మాది శంషాబాద్ అనేసరికి మీకు ఇక్కడ దూరం అవుద్దంటే మళ్ళీ తీసుకొచ్చి సిటీ కాలేజ్ అన్నమాచార్య కాలేజ్లో జాయిన్ చేశాడు. అప్పుడు మా గురువు వసంతలక్ష్మి గారు. ఆ తర్వాత మళ్ళీ 2010లో బుచ్చయాచారి సార్ ఆమె తర్వాత. మళ్ళీ 2011లో అంటే అంతకుముందు 2010లో దోమలగూడ కాలేజ్ ఫంక్షన్కు వెళ్ళాం. వినయ్ అని ఒక ఆయన కాలేజీ స్టూడెంట్ ఇతనికి చెప్పాడు. ఇతని ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నట్టున్నాడు. ఇట్లా దోమలగూడ కాలేజ్ ఫంక్షన్, మా కాలేజ్ ఫంక్షన్ అంటే, సరే దోమలగూడ కాలేజ్ ఫంక్షన్కు వెళ్ళాం. ఇతనే తీసుకెళ్ళా. అక్కడ కూడా ఒక మేడం అడిగారు ఇతన్ని, ఈ అబ్బాయి ఏమవుతాడంటే నా ఫ్రెండ్ అవుతాడు, మరి ఇతనికి మ్యూజిక్ క్లాస్లో జాయిన్ చేయొచ్చు కదా అంటే, సరే జాయిన్ చేద్దామని చేశాను మేడం, అయిపోయిందని చెప్పారు. అక్కడ ఆ ప్రిన్సిపాల్ గారు ఏం చేశారంటే, ఒక పాట పాడితే నాకు 500 ప్రైజ్ మనీ ఇచ్చారు ప్రిన్సిపాల్ గారి చేతుల మీదుగా. ఆ తర్వాత అసలు రామాచారి సార్ జర్నీ ఎలా కొనసాగింది? ఎలా అంటే, రామాచారి సార్ నెంబరు పాడుతా తీగ సెలక్షన్స్కి వచ్చిన ఒక మేడం ఇచ్చారు. పాడుతా తీగలో 2009 పాడుతా తీగ సెలక్షన్ అయింది. అక్కడ ఒక మేడం ఈయనకి ఇచ్చారు, ఇతనికి సోమభూపాల్ రెడ్డి అనే అతనికి ఇచ్చారు. ఇస్తే సరే అని చెప్పేసి మళ్ళీ నాకు ఇస్తే, నేను 2011లో రామాచారి సార్కి కాల్ చేస్తే ఇట్లా ఒక పాట ఆడిషన్ చేశారు. ఆ పాట ఆడిషన్ ఎవరు? రామాచారి సార్ చేశారు. ఇట్లా ఫోన్ చేస్తే, సార్ ఇట్లా నేను మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, మీ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అంటే, సరే నాకు ఒకసారి సండే రోజు కనిపించు అని చెప్పారు. చెప్పిన తర్వాత 2011లో నేను కాల్ చేస్తే మళ్ళీ ఇతనికి చెప్పాను, అన్న ఇట్లా రామాచారి సార్ రమ్మంటున్నారంటే, మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే, నాకు వర్క్ ఉంది అట్లా ఇట్లా అంటారేమో, కానీ ఇతను అనలా. సండే సరే ఆ రోజు వచ్చారు. మాది 2 to 5 క్లాస్
విద్యానగర్లో ఉండేప్పుడు. ఇతను, నేను, మా మదర్ ముగ్గురం కలిసి వెళ్ళాం. కంటిన్యూగా మళ్ళీ అక్కడ ఆడిషన్ చేశారు రామాచారి సార్. ఆడిషన్ చేయగానే ఇతను ఎవరు తీసుకొస్తారో కానీ ఎవ్రీ సండే తీసుకురండి, ఛార్జీ ఖర్చు అయితే నేను ఇస్తానని చెప్పారు ఆయన. సరే, ఒక 5-6 వారాలు ఇతనేది అంటే మేము ముగ్గురం కలిసి వెళ్ళాం. ఇతనికి బెంగళూరులో ఏదో ఆఫర్ వచ్చింది, జాబ్ కోర్స్. ఇతను బెంగళూరు వెళ్ళిపోయాడు ఒక 5-6 వారాల తర్వాత. కానీ మామూలుగా అంటే 5-6 వారాలు వచ్చాడంటే చాలా గ్రేట్ కదా. ప్రతిరోజు ఎక్కడ ప్రోగ్రామ్ అయితే అక్కడికి, ప్రతి ప్రోగ్రామ్కు, ప్రతి కాంపిటీషన్కి తీసుకెళ్ళాడు. కాదు అనకుండా. ఒక కాలేజ్ స్టూడెంట్స్, మామూలుగా మీరు కూడా ఒక కాలేజ్ స్టూడెంట్ అయి ఉంటారు, మీకు తెలుసు. ఎందుకంటే మామూలుగా ఏంటంటే ఏదైనా కావాలంటే అమ్మా నాన్నమే ఆధారపడతారు. ఇప్పుడున్న జనరేషన్లో మామూలుగా అలాంటి పట్టించుకునే వాళ్ళు ఉండరు. మరి తను అలా పట్టించుకొని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాడనమాట. ఇప్పుడు రామాచారి సార్ కూడా మొన్న అంతకుముందు ఒకసారి అడిగారు, మేము వచ్చినప్పుడు నీ ఫ్రెండ్ కూడా కనబడాలంటే సరే సార్ మాట్లాడిస్తా అని చెప్పాను. మీ ఫ్రెండ్ కోసం ఒక పాట డెడికేట్ చేయాలంటే ఏ పాట డెడికేట్ చేశారన్న? ఎస్, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాకలీలలాగా నిన్ను వేడిపోనురా, ఈ గుండెలో వీచేటిదే నిశ్వాసగా నిలిచేటిదే ఈ స్నేహం ఒకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, షడదాకలీలలాగా నిన్ను వేడిపోనురా. మీరు ఇప్పుడు చెప్పారు మ్యూజిక్ క్లాసులలో నేర్చుకున్నాను అన్నారు కదా, అయితే మృదంగం అని చెప్పారు, మళ్ళీ అక్కడనే ఆపేశారు. మృదంగం నేర్చుకున్నారు? మృదంగం 2016లో జాయిన్ అయ్యానండి, జయకుమారాచారి సార్ దగ్గర, రామాచారి సార్ దగ్గర అండ్ జయకుమారాచారి సార్ దగ్గర 2016లో మృదంగంలో జాయిన్ అయ్యాను. 2011లో రామాచారి సార్ దగ్గర, 2016లో జయకుమారాచారి సార్ దగ్గర కంటిన్యూ అవుతుంది. అంటే వాళ్ళది అయిపోయింది, బుచ్చయ్యాచారి సార్ది, వసంతలక్ష్మి మేడంది, వీళ్ళిద్దరి కంటిన్యూ అవుతుంది. ఇంకేమైనా ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నాను మృదంగం? ఇంకేమేమి ఉంటాయి అసలుకి? అంటే నేను అసలు మామూలుగా డ్రమ్స్ నేర్చుకుందాం అనుకున్నానండి. మనకు అంత సొల్యూషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేకుండే, ఇంకా అట్లనే మృదంగంలో జాయిన్ అయ్యా. మామూలుగా ఏంటంటే డ్రమ్స్ నేర్చుకొని హ్యాపీగా డ్రమ్స్ వాయిద్దాం అనుకున్నాను, కానీ మనకు అంత సొల్యూషన్ ఇచ్చే వాళ్ళు లేకుండే. అట్లానే ఇక్కడ జాయిన్ అయ్యా. అదే అన్న, మీకు బాగా సపోర్టింగ్ ఎవరు చేశారన్న? ఇప్పుడు కూడా ఎవరు మీ వెనుక ఉండి నడిపించే వాళ్ళు ఎవరు? ఇప్పుడు నా ఫ్రెండ్. మీ ఫ్రెండ్? ఇంకా నా ఫ్రెండ్ అంటే మా మదర్. మీ మదర్? మా మదర్, అలాగే మా చెల్లి, మా బావగారు. నా ఫ్రెండ్ కోసం ఇంకొక పాట కూడా డెడికేట్ చేయొచ్చు హ్యాపీగా. ఓకే, డెడికేట్ చేయండి మీ ఫ్రెండ్ కోసం. తను ఎక్కడున్నా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎస్. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరణం మనం, స్నేహం అనే మాటలో చెరో అక్షరం మనం, దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరణం మనం, స్నేహం అనే మాటలో చెరో అక్షరం మనం, దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఎస్. అయితే ఫ్రెండ్ కాబట్టి తను ఎప్పుడు మీ వెంటనే ఉంటాడు, మీ గురించి ఆలోచిస్తూ ఉంటారని చెప్పారు. మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల గురించి ఒక్క నిమిషం చెప్తా. మా అమ్మగారు కూడా చాలా ఎంకరేజ్ చేస్తారండి. మా అమ్మగారే కాకుండా మా చెల్లి, మా బావగారు కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే 2010 డిసెంబర్ 1 నుండి
మా చెల్లి మా బావగారే కాకుండా వాళ్ళ చుట్టాలు కూడా సపోర్ట్ చేస్తారు ఇప్పటి వరకు. ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూస్తారు, వాళ్ళు స్టేటస్లో పెట్టుకున్నారు వాళ్ళ చుట్టాలు కూడా. చెప్తాను అతని పేరు కూడా, ఇంకొక అతని పేరు చంద్రు, అలాగే ఇంకొక అతను సిటీలో ఉంటాడు రామంతపూర్, మిస్టర్ అశోక్. అతను ఎనీ టైం అక్కడ స్టేటస్లో చూసి ఇట్లా అంటారు, బాబాయ్ నీ ఇట్లా నీ వీడియోస్ మేము చూస్తున్నామని చెప్తారు కూడా. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు కూడా అడ్రస్ పెట్టింది వీళ్ళే, ఇంటి అడ్రస్ పెట్టింది. అంటే వీళ్ళే కాకుండా ఈ ఊర్లో వాళ్ళు ప్రతి ఒక్కరు అడ్రస్, ఒక ఆయన దిలీప్ అన్న అని ఆయన ఇన్స్టాగ్రామ్లో అంటే ఆయన మాట్లాడి చెప్తే ఇన్స్టాగ్రామ్లో పెడితే ప్రతి ఒక్కరు ఈ ఊరు ఆ ఊరు ఏ ఊరు అని కాదు ప్రతి ఒక్కరు పెట్టారు. అలాగే అందులో వీళ్ళు కూడా పెట్టారు, ఈయన పేరేంటి అశోక్ రామంతపూర్. ఇప్పటికి కూడా వాళ్ళందరూ స్టేటస్లో పెడుతుంటారు ఇట్లా చంద్రు, అశోక్ వీళ్ళు అంటే వాళ్ళ బావమరుదులు, వీళ్ళ చుట్టాలన్నమాట. మా బావ వాళ్ళ చుట్టాలు కూడా వాళ్ళు నేను పాడిన ప్రతి పాటను ప్రతి నా వీడియోస్ని స్టేటస్లో పెడుతుంటారు. అట్లా ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే మా చెల్లి మా బావగారి సపోర్ట్ కూడా నాకు చాలా ఉంటుందండి. మొన్నే ఈ మధ్య రేడియో బుక్ చేశారు నా కోసం నేను వినడానికని. ఆ రేడియో పాటలు కూడా వింటాను, అలాగే ఆ టీవీ రేడియో రెండు వింటాను. కాబట్టి నాకు ఇంకా పాటల గురించి కానీ వీళ్ళు బాగా సపోర్ట్ చేస్తారనమాట. మా మదర్, మా చెల్లి అండ్ మా బావగారు, వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అన్న. మీ చెల్లికి ఇంకా మీ బావగారికి వాళ్ళకి డెడికేట్ చేస్తూ ఒక పాట పాడండి అన్న మా కోసం. కళ్ళకళ్ళను కిలకిలలు కొత్తగా చేరిన మా ఎదగోటికి వెళుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకు. రాముడికి జానకి పెళ్ళి కుదిరినదే, ఏ విందులకి సందడికి ఇల్లు మురిసినదే. గలగల కళ్ళకళ్ళలు కిలకిలలు కళకళలు కిలకిలలు కొత్తగా చేరెను మా ఎదగోటికి వెళుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకు. రాముడికి జానకి పెళ్ళి కుదిరినదే, ఏ విందులకి సందడికి ఇల్లు మురిసినదే. అన్న అందరు పాటలు పాడారు. ఒక మనకి జన్మనిచ్చిన తల్లి గురించి కూడా ఒక పాట మీ నోట, మా రాజన్న నోటి వెంట ఒక తల్లి పాట వినాలని ఉందన్న. ప్రతి విషయంలో కానీ మా అమ్మగారు సపోర్ట్ లేకుండా లేదండి. ఎందుకంటే నేను ఏ క్లాస్కి వెళ్ళాలన్నా, మ్యూజిక్ క్లాస్కి వెళ్ళాలన్నా, ఏ ప్రోగ్రామ్కి వెళ్ళాలన్నా తన సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. ఏ నైట్ కానీ మామూలుగా ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి నేను నైటే వెళ్తా. ఇప్పుడు రామాచారి సార్ ప్రోగ్రామ్స్ నైటే ఉంటాయి, సాయంత్రం 6ంటికి ఉంటాయి. మేము వచ్చేసరికి 11-12 అవుద్ది. ఏ ఆటో ఏదో ఎక్కేసి వస్తుంటాం. అట్లా అమ్మగారు తీసుకొస్తారు. ఆ నైట్ మామూలుగా మా ఆడపిల్లలకి ఎట్లా ఉంటుందంటే కొంచెం భయం. నా వల్ల మా అమ్మగారికి భయం నిజంగా ఏమీ లేదు, చాలా హ్యాపీగా ఉంటారనమాట. తీసుకొస్తారు ఎప్పుడైనా, నేను ఇట్లా తీసుకొస్తాను, తను ఏం బాధపడరు. ఎస్, ఎందుకంటే నా బిడ్డ అభివృద్ధిలోకి రావాలి, నా కొడుకు అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి తను చూస్తారు. కాబట్టి మా అమ్మగారు చాలా గ్రేట్, ఎందుకంటే సపోర్ట్ చేయాలి. మా అమ్మగారిని కూడా నిజంగా ఎక్సలెంట్, నాకు ఒక మదర్గా కాకుండా ప్రతి విషయంలో కూడా నేను తను లేకపోతే ఉండను. తను ఎక్కడైనా ఏ చుట్టాల్లోకి ఉన్నా ఎక్కడున్నా నేను తను లేకుండా ఉండను. నా ఫుడ్ విషయంలో కూడా కానీ నాకు ఆకలి అనేది తెలియకుండా చూసేది మా అమ్మగారు. నేను ఆకలిని కూడా నా చిన్నప్పటి నుంచి ఎవరిని కూడా అడగల. మా ఇంటి వాళ్ళని కూడా నాకు ఆకలి వేస్తుంది, నాకు అన్నం పెట్టండి అని కూడా అడగల, కానీ తను పెడతారు. వీళ్ళందరూ అంటే మా అమ్మగారు తెలుసుకుంటారు నాకు ఆకలి వేసిన విషయం. ప్రతి ప్రోగ్రామ్ ఎనీ ప్రోగ్రామ్స్ కానీ వచ్చేటప్పుడు పోయేటప్పుడు తనే తీసుకెళ్తారు, తనే తీసుకొస్తారు. క్లాసుకి కానీ ఈరోజు నేను ఇలా అభివృద్ధిలో ఉన్నానంటే దానికి కారణం తనే, మా అమ్మగారే. పెదవే పలికిన మాటల్లోనే తీయని పాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిగి పెడుతుంది ముద్దగా,
తనలాలి పాటలోన సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దలా తనలాలి పాటలోన సరిగమ పంచుతుంది ప్రేమ మధురం పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా. అన్న మీరు ఇప్పటి వరకు చాలా పాటలు పాడినారు కదా, ఇంతవరకు నేను అడగడం మర్చిపోయినా, మీకు ఇష్టమైన హీరో ఎవరన్నా? మెగాస్టార్ చిరంజీవి సార్. మీకు మెగాస్టార్ చిరంజీవి సార్. అవును. ఒక్కసారి చిరంజీవి అన్న మెలోడీ సాంగ్ అన్న ఏదన్నా సాంగ్ ఒకటి అందుకుంటావా? Yes! Come on! మెలోడీ అడిగారు కదా మీరు. ఏదైనా ఓకే, మీ ఇష్టం. మెలోడీ అయినా మెలోడీ ఏదైనా మీకు ఇష్టమైన పాట. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. పాట ఏదైనా గానీ మును ముందుకెళ్ళాలి, పోటీ ఉన్నా గానీ గెలుపుండి తీరాలి. ఈ చరిత్రలో నీకు కొన్ని పేజీలుండాలి, చిందే వేయాలి నటరాజులాగా, నవ్వే చిందాలి నెలరాజులా, మనసే ఉగాలి మహారాజులాగా, ముగిసి పోవాలి రాజు పేద తేడాలని. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. ఇదని మనం రాజన్న గారితో మాట్లాడినాం కదా అన్న. అసలు పాటలు వింటుంటే నాకైతే నిజంగా చెప్తున్నా కదా, ఇలాంటి కళ ఉన్న వాళ్ళని మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఇంకా అన్నకు మంచి మంచి అవకాశాలు రావాలి. త్వరలోనే తమన్ గారి నుండి కూడా కాల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న లెజెండ్ టీవీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.